కృతజ్ఞతలు దేవా. మరలా రెండవ రోజు ఈ సాయంకాల సభలో మమ్మల్ని అందరినీ కూడా తండ్రి సమకూర్చి మీ విలువైన మాటలు మాకు అందిస్తున్న విధానానికి కృతజ్ఞతలు దేవా. రానైనా మీ పిల్లలకు తోడుగా ఉండండి. తొలి పలుకులుగా తండ్రి మరి మాట్లాడుతుండగా మీ తోడు సహాయాన్ని అంది మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రార్థన అడిగి ప్రియమైన దేవుని పిల్లారా, మనిషి యొక్క జీవితంలో లేదా మన జీవితంలో మన జీవిత ప్రయాణంలో ఎన్నో సంగతులు మనం చూస్తుంటాం, వస్తువులు చూస్తుంటాం, వాతావరణ పరిస్థితులను మనం చూస్తుంటాం, పలు విధాలైన మనుషులను చూస్తుంటాం, ఆశ్చర్యాన్ని సంఘటనలను మనం చూస్తుంటాం, భయభ్రాంతులకు గురైనటువంటి సందర్భాలను మనం చూస్తుంటాం. అయితే దేవుడు తన సంఘంలో మనల్ని అందరినీ కూడా చేర్చి తన ప్రియమైన పిల్లలుగా భూమి మీద ఎలా ఉండాలో హెచ్చరికలుగా తన మాటలను మన చేతికిచ్చాడు. తన మాటలు నిమ్మలంగా ఉంటాయి, తన మాటలు సమాధానంగా ఉంటాయి, తన మాటలు శాంతిగా ఉంటాయి. కానీ ప్రియులరా, దేవాది దేవుడైనటువంటి ఆయన్ను మోషే గారు ఒకసారి చూడాలని చూశారు. దేవా, నిన్ను చూడాలి, ఇన్ని మాటలు నాకు చెబుతున్నావు, ఫరోకి నువ్వు దేవునిగా ఉండాలని నువ్వు చెప్పావు, అనేక సంగతులు, అనేక అద్భుతాలు, అనేక సూచక క్రియలు మోషే గారి ముందర చెయ్యాలని మీరు చెప్పారు. ఒక మంచిని చెప్పేటువంటి నీవు నాకు కనిపించకపోవటం నాకు బాధగా ఉంది. దేవా, నువ్వు నాకు కనబడాలి, దేవా నువ్వు నాకు కనబడాలి అన్నప్పుడు మోషేతో మాట్లాడిన ఆ మాట ఏంటో తెలుసండి? నీవు నన్ను చూస్తే బ్రతకలేవు నాయనా, అయితే ఒకటి చేయొచ్చు, నేను వెళ్తుండగా నువ్వు నా వీపు చూడొచ్చు అని. ఏమండి, ఈ సందర్భం బైబిల్లో మనకు కనబడుతుంది. అంటే మనిషి యొక్క ఈ కళ్ళు, మనిషికి అమర్చబడిన ఈ కళ్ళు దేవాది దేవుణ్ణి, సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి చూడగలిగే శక్తే ఉంటే మనకు కనిపించకుండా ఆయన ఎందుకు ఉంటాడు చెప్పండి? కనుక ఆయన ఉగ్రత, ఆయన ప్రేమ, ఆయన వాత్సల్యం ఇవన్నీ కూడా కనిపించాలి అని అంటే మొట్టమొదటిగా సృష్టింపబడిన వస్తువులను ఆలోచించాలి అన్నాడు. దేవుని యొక్క ప్రేమ, ఆ ప్రేమలో ఎత్తు, లోతు, వెడల్పు ఇవన్నీ కూడా కనబడతాయి. ఏమండి, ఎంతో విస్తీర్ణంలో భూభాగం అనేది చాలా విస్తీర్ణం ఉంది. ఏమండి, శాస్త్రవేత్తల అంచనా ప్రకారం 51 పక్కన ఏమండి 18 సున్నాలు పెడితే ఎన్ని ఎకరాలు అయితే ఉంటాయో అన్ని ఎకరాల భూభాగాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఏమంటే 51 పక్కల 18 సున్నాలు పెడితే
ఆ సంఖ్య ఏదైతే ఉందో అన్ని ఎకరాలు భూమి యొక్క విస్తీర్ణం ఉంది. కానీ భూభాగంలో మనకు వినబడినటువంటి మాట ఏంటంటే 3 అంతుల నీళ్లుంటాయి. ఏమండి? 3 అంతుల నీళ్లుంటాయి, 1 వంతు మాత్రమే భూభాగం. 1 వంతు భూభాగం ఉన్నటువంటి ఈ భూభాగం అనేది ఎందుకు 1 వంతే ఉండాలి? ఆ 1 వంతు భూభాగంలోనే మనం ఎందుకు పుట్టాలి? ఆ 1 వంతు భూభాగంలోనే మనం ఆయన కొరకు ఎందుకు ఆలోచించాలి? ఆయన కొరకు బ్రతకాలని దేవుడు ఎందుకు చెబుతున్నాడు? ఇవన్నీ కూడా ఆలోచించగలిగితే ప్రియులారా, దేవాది దేవుడు తన ప్రేమ ద్వారా, తన వాత్సల్యం ద్వారా మనల్ని అందరినీ ఏర్పాటు చేసుకున్నాడు గనక, జగత్తు పునాది వేయబడక ముందే మనల్ని క్రీస్తునందు ఏర్పాటు చేసుకున్నాడు గనక, మనల్ని ఆయన కొరకు నిలబెట్టినటువంటి విధానం యుగాలను బట్టి, తరాలను బట్టి, సంవత్సరాలను బట్టి, ఏమండి, ఏ సంవత్సరంలో, ఏ శతాబ్దంలో మనం పుట్టాలి అన్నది ఆయన ప్రణాళిక గనక కాలానుగుణంగా మనం పుట్టుకొచ్చాం. ప్రియమైన వాళ్ళారా, కాలానుగుణంగా పుట్టుకొచ్చాం. మరి కొత్త విధానాలు చూసినటువంటి మనకు, మనందరికీ కనిపిస్తున్నటువంటి ప్రతి విషయంలో కూడా నూతన వస్త్రాలు మనకు తెలుసు, నూతన బిల్డింగ్ మనకు తెలుసు, నూతన ఏమండి లేదా క్రొత్త వ్యక్తులు మనకు తెలుసు, ఆశ్చర్యాన్ని కలిగించే సన్నివేశాలు మనకు తెలుసు, ఆశ్చర్యాన్ని కలిగించే ఏమండి వస్తువులు మనం చూస్తుంటాం, కార్యాలు మనం చూస్తుంటాం. ఇవన్నీ గమనించినటువంటి మనిషి అండి నాలో ఎందుకు క్రొత్తదనం రావటం లేదని ఆలోచించటం లేదండి. అన్నీ గమనిస్తున్నాడు. ఏదైనా ఒక సందర్భాన్ని చూసి ఆశ్చర్యపోతున్నాడు, ఏదైనా ఒక సంఘటన చూసి ఏమంటే ఆశ్చర్యపోతున్నాడు. ఇది భలే ఉంది అని అంటారు, ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అని అంటారు. ఏమండి, మనిషి పట్ల చేసినటువంటి ఒక కార్యాన్ని లేకపోతే ఒక వస్తువును చూసినప్పుడే మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటే, సృష్టికర్త అయినటువంటి దేవుడు ఏదైనా కూడా తన కార్యాలు దేనినైనా నువ్వు ఆలోచించు, దేనినైనా నువ్వు ఆలోచించు, అవి ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ, సృష్టి ప్రారంభం నుంచి ఉన్నప్పటికీ, వాటిలో దేనినైనా నువ్వు ఆలోచించు, అది కార్యమే అవుతుంది ప్రియులారా, ఆశ్చర్యకార్యమే అవుతుంది. ఏమండి, ఒక దేశంలో తయారయ్యాయి అని అంటే దాని యొక్క ఏమండి స్పేర్ పార్ట్స్ ఉంటాయి. ఒక వస్తువు తయారైంది అని అంటే, ఒక దేశంలో ఒక వస్తువు తయారైంది అని అంటే దానికి సంబంధించినటువంటి పార్ట్స్ ఏదైతే ఉంటాయో ఆ పార్ట్స్ అన్నీ కూడానండి మరి అన్ని దేశాలకు స్ప్రెడ్ చేస్తారు, పంపిస్తారు. అలా పంపించినప్పుడు వాళ్ళు ఇదిగో మీకు వ్యారంటీ ఇస్తాము అని చెప్పి కంపెనీలు చెప్తాయి. కొనుక్కున్నటువంటి ఆ షాపోడు కూడా వ్యారంటీ ఇస్తాడు, 1 సంవత్సరమా 2 ఏళ్ళ అని. ఎందుకంత ధైర్యంతో వ్యారంటీ ఇస్తాడు అని అంటే, ఏమండి, వాళ్ళ దగ్గర దానికి సంబంధించినటువంటి వస్తువులన్నీ కూడా ఉన్నాయి గనక వ్యారంటీ ఇవ్వటానికి ధైర్యంగా వ్యారంటీ ఇవ్వగలడు. అంటే ఒక మనిషి చేసిన దాన్ని మరొక దేశంలో మరొక మనిషి చేయగలడు. ఒక ప్రాంతంలో చేసిన దాన్ని మరొక ప్రాంతంలో మరొక వ్యక్తి చేయగలడు. కానీ దేవుడు ఏదైనా చేశాడు అంటే అది ప్రాంతమైనా, దేవుడు ఏదైనా చేశాడు అని అంటే అది దేశమైనా, దేవుడు చేసింది ఏదైనా కూడా, చేసింది ఏదైనా వస్తువైనా, కనిపించని ఎన్నో వస్తువులు ఉన్నాయి. అది ఏదైనా దాన్ని మనం అంచనా వేయగలగమా అంటే మనం వేయలేం ప్రియులారా, అంచనా వేయలేం.
ఏంటంటే ఆయనకు ఆశ్చర్యకరుడు అని పేరుంది. ఆయనకేముంది? ఆశ్చర్యకరుడు ఆయన పేరు. అంటే ఆశ్చర్యాన్ని కలిగించే దేన్నైనా ఆలోచించు నువ్వు. సృష్టింపబడిన వస్తువులను ఏదైనా, ఒక వాటర్ని నువ్వు పరిశీలించగలవా? ఒక గాలిని నువ్వు పరిశీలించగలవా? ఏమండి? లేకపోతే ఒక ఇసుకని పరిశీలించగలవా? లేకపోతే ఒక పువ్వును పరిశీలించగలవా? ఆశ్చర్యం, ఆశ్చర్యం, ఆశ్చర్యం. దేని ఆయన తీసుకున్నా మనకెందుకు ఆశ్చర్యం కలుగుతుంది? ఆలోచించని ప్రియమైన దేవుని పిల్లలారా. ఏమండి? క్రీస్తుకు పూర్వం ఒక ముఖ్య వాక్యోపదేశకులని ఒక ఆయన ఉన్నాడు. ఎవరైనా? క్రీస్తుకు పూర్వం ముఖ్య వాక్యోపదేశకులు, ముఖ్య ప్రసంగికులు అని అంటారు కదండి. ముఖ్య ప్రసంగికులు అంటే ఇప్పుడు ముఖ్య ప్రసంగికులు అంటే క్రీస్తుకు పూర్వం ఎవరైనా జ్ఞాపకానికి వస్తారా అని అంటే ఎవరు జ్ఞాపకానికి వస్తారు చెప్పండి? ఏమండి? సొలొమోను మహారాజు గారు. జ్ఞాని అయిన సొలొమోను అని పేరు కూడా ఉంది. అంటే ఆయన మనకి జ్ఞాపకానికి రావాలి. ఆయనకు ప్రసంగి అని కూడా ఉంది కదా. ప్రసంగి అనే పేరు మీద ఒక పుస్తకమే ఉంది కదా. ఆ ప్రసంగి మాట్లాడుతున్నటువంటి మొట్టమొదటి ఆయన ఏమండి ఆ గ్రంథంలో మొట్టమొదటి మాటల్లో మనకు కనపడతాయి. అదేంటో తెలుసండి? ప్రసంగి చెప్పుచున్నాడు, వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థము. మొదటి అధ్యాయము 2వ వచనంలో వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమని సూర్యుని క్రింద, మీరు చదవండి, నరులు పడుచుండు పాటు అంతటి వల్ల వారికి కలుగుతున్న లాభం ఏంటి అని చెప్పుకుంటూ వస్తాడండి. సూర్యుని గురించి చెప్తాడు, గాలి గురించి చెప్తాడు, నీళ్ళ గురించి చెప్తాడు. అలా చెప్పుకుంటూ 9వ వచనం 10వ వచనంలో మనం ఆలోచించగలిగితేనండి ఒక మాట చెప్తుంటాడు. చూడండి, మునుపు ఉండినదే ఇక ఉండబోనది, మునుపు జరిగినదే ఇక జరగబోనది. సూర్యుని క్రింద నూతనమైనదేదియో లేదు. ఏమండి? సూర్యుని క్రింద సంఖ్య ఉంది. సూర్యుని క్రింద మనం ఉన్నాం. సూర్యుని క్రింద ఏమండి ఈ భూభాగం ఉంది. సూర్యుని క్రింద సముద్రాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా చూడండి ఒకసారి. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నామంటే సంవత్సరం ముగింపుకు వచ్చేసరికి నూతన సంవత్సరం గురించి ఆలోచించడం ప్రారంభించాం. ఇది మనకు అలవాటైపోయింది. ప్రతి సంవత్సరం డిసెంబర్ రాగానే నూతన సంవత్సరం గురించి ఆలోచిస్తుంటాం. నూతన సంవత్సరం గురించి ఆలోచించిన నీవు నూతనత్వం తత్వం గురించి మాత్రం ఆలోచించలేకపోయారు ప్రియులారా. సూర్యుని క్రింద నూతనమైనది ఏమీ లేదు. మునుపు ఉండినదే ఇప్పుడు ఉంటుంది. ఇప్పుడు ఉన్నదే మరలా 10 తరాల తర్వాత కూడా అదే ఉంటుంది. ఉంటే భూభాగం ఉంటే, దేవుని చిత్తం ఇంకా భూమి మీద ఉంటే, ఏమండి? తర్వాత ఇప్పుడున్నదే తర్వాత కూడా ఉంటుంది. నూతనమైనదంటూ ఏమీ లేదు. కానీ ఒక వస్తువు నూతనమైనదని మనం ఒకవేళ మనం చెప్పినా, ఒక వస్త్రం ఇది నూతనమైనదని మనం ఒకవేళ చెప్పినా, వాతావరణ పరిస్థితులను బట్టి ఇది నూతనమైనదని మనం ఒకవేళ మనం చెప్పినా, ఏమండి? దేవునికి కావాల్సినది ఏంటంటే నూతనత్వం కావాలి అని కోరుకుంటున్నాడు ప్రియమైన వాళ్ళారా. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయము 22 నుంచి 24 వచనాల్లో మనకు మంచి మాట పౌలు గారు మాట్లాడతాడు అక్కడ. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22 నుంచి, కావున మునుపటి ప్రవర్తన విషయమైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్త వృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గలవారై
దేవుని పోలికగా సృష్టింపబడిన సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. నవీన స్వభావమును ధరించుకోండి. అంటే ధరించుకోవటం, ధరింపబడినటువంటి ఈ నవీన స్వభావం అనేది ఎప్పుడు కనపడుతుంది, ఎలా కనపడుతుంది? మన మాటలో మార్పు, మన ప్రవర్తనలో మార్పు, మన పనుల్లో మార్పు. ఏమండి, మరి పెద్దలను గౌరవించే విధానంలో మార్పు, స్త్రీమూర్తులను గౌరవించే విధానంలో మార్పు, ఇవన్నీ కూడా మార్పు మనలో కనబడతండి. మనం దేన్ని ధరించుకుంటున్నాము అంటే, దేన్ని ధరించుకున్నాము అని అంటే నవీన స్వభావమును ధరించుకున్నాం. నవీన స్వభావమును ధరించుకోవటం అంటే మునుపటి కాలంలో ఎలా ఉందట, మునుపటి కాలాన్ని కూడా పౌలు గారు జ్ఞాపకం చేస్తే ఏమంటున్నాడు అని అంటే, ఆ ముందు మాటలు చూడండి 22లో, మోసకరమైన దురాశల వలన చెడిపోయిన నీ ప్రాచీన స్వభావం. ప్రాచీన స్వభావము, ప్రాచీన స్వభావం. ఏమండి, మునుపు మోసకరమైనటువంటి ఈ యొక్క ఏమంటే దురాశ. మనిషి అన్నవాడు మంచి అన్నది తెలియనంత వరకు ఎప్పుడు దురాశలోనే బ్రతుకుతాడు. ఇది మంచిది అనుకుంటాడు. మంచిది ఎప్పుడైతే ప్రవేశం జరిగిందో, మంచి అన్నది ఎప్పుడైతే వినబడిందో, మంచి అన్నది ఎప్పుడైతే మనకు కనబడిందో, ఈ దురాశ అనేది ఇది దురాశ లేకపోతే ఏమంటే ఇది తప్పు అని మనకి ఎప్పుడు తెలుస్తుంది? ఆలోచించండి ప్రియమైన వాళ్ళరా. మంచి అన్నది ప్రవేశం జరిగిన తర్వాత చెడు అన్నదానికి ఏమంటే వాల్యూ లేకుండా పోతుంది. అంటే ఇప్పుడు ఎక్కడైనా మంచి అన్నది వినపడుతుందా? ఎవరైనా చెబుతున్నారా? ఎవరైనా తీసుకొచ్చారా? మంచి అనేది ఏమైనా వస్తువా, కనిపించేదా? ఆలోచించండి ఇవన్నీ కూడా. కనుక మంచి అన్నదంటూ ఏదైనా ఉంది అని అంటే ప్రియమైన దేవుని పిల్లలారా, ఏమంటే ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడే, అంత ఉగ్ర రూపాన్ని కలిగినటువంటి దేవుడే, అంత కోపచిత్తుడైనటువంటి దేవుడే సమాధాన సంబంధమైన 66 పుస్తకాల గ్రంథంలో రాయబడిన ఈ మాట, శాంతియుతమైన మాట నీకు కొత్తదనాన్ని తెచ్చిపెడుతుంది అని ఇచ్చాడండి. ఈ శాంతియుతమైన మాట, సమాధానకరమైన మాట ఆయనే వచ్చాడనుకోండి ఎలా ఉంటుంది? ఆలోచించండి. కనుక వాక్యాన్ని బట్టి నమ్మిన వాడు స్థిరపడాలి అని, స్థిరపడిన వాడు ఒక నూతనమైనటువంటి పద్ధతిలో బ్రతకాలి అని, ప్రాచీన స్వభావాన్ని వదిలిపెట్టి నవీన స్వభావంతో బ్రతకాలి అని ఆ నూతనత్వాన్ని, మనిషిలో నూతనత్వాన్ని, సంఖ్యలో నూతనత్వం కాదు, డెకరేషన్లలో నూతనత్వం కాదు, వస్త్రాలలో నూతనత్వం కాదు, ప్రాంతీయ తత్వంలో నూతనత్వం కాదు, మనిషిలో నూతనత్వం కావాలి. ఇది దేవునికి కోరుకున్నది, దేవుడు కావాలనుకున్నది. దేవుని పిల్లలారా, అంటే దేవుడికి కావాలి అంటే నూతన స్వభావాన్ని మనం సంపాదించుకోవాలా? అవును కదండి, అదే కదండి ఇప్పుడు సభలు, అదే కదండి దైవజనుల ద్వారా మనం వింటున్నది నిన్నటి నుంచి. మిగిలిన ఇంకొక రోజు కూడా ఉంది కదా. అంటే ఇదంతా కూడా మనం అలర్ట్ అయిపోవాలి. కాలాన్ని బట్టి చూస్తే మిగిలిన శేష జీవితంలోనైనా కొద్ది కాలమైనా మన జీవిత కాలంలో ఒక నూతన పద్ధతిలో బ్రతకడానికి వాక్యాన్ని ముందుంచుకొని, వాక్యాన్ని విని, వాక్యాన్ని హృదయంలో ఉంచుకొని, వాక్యం హృదయంలో ఉంది అని అంటే మనిషిలో మార్పు, నూతనత్వం. ఏమండి, మరి సంఖ్య మారింది కదా అని ఈరోజు ఎంతో హడావిడి, హంగులు, ఆర్భాటాలు. సంఖ్య మారింది కదా. ప్రేమైన దేవుని పిల్లలారా, మనమైతే సంఖ్య మారిందని ఇంత ఆర్భాటం చేస్తున్నాం కానీ సంఖ్య కంటే మనిషి మారాడు అని అంటే దేవుడు ఇంకెంతో ఆనందపడతాడు, మనకు తెలిసిన విషయమే.
భూమి మీద ఒక పాపి మారుట పరలోకమందు ఎక్కువగా సంతోషం, నూతనత్వం. ప్రియులారా, బాప్తీసం తీసుకున్న నాటి నుంచి ఒక క్రొత్త వ్యక్తిగా భూలోకానికి వచ్చినటువంటి నీవు, ఏమండి, మరి క్రొత్త వ్యక్తిగా ఉన్నటువంటి నీవు భూలోకంలో మరలా పుట్టినటువంటి నీవు దేవునికి ఎప్పుడు నూతనంగా కనపడాలి. ఆయన కోరిక ఆయన కార్యాల్లో ఉండాలి, ఆయన మాటలో ఉండాలి, ఆయన జ్ఞానంలో ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియులారా, ఏమండి, కొరంథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం, కొరంథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనాన్ని చూడండి ప్రియులారా, ముగించుకుందాం. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. దినదినం, ఏమండి, దినదినం. ఆలోచించండి ప్రియమైన వాళ్ళారా, అంటే సంవత్సరం సంఖ్య మారినప్పుడు ఇంత హంగులు, ఆర్భాటాలు, సంతోషాలు, ఆనందంతో మనం గడుపుతున్నాం కదండి. రోజు మారుతుంది కదా, మరి రోజులు మారుతున్నాయి. రోజులు మారుతున్న ఈ సమయంలోనే నెలలు మారుతున్నాయి. ఇలా నెలలు 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 మారుతున్నాయి. కానీ మనిషిలో కావలసినది మాత్రం మారటం లేదు. ఈ 2 రోజులు మంచిగా చాలా జాగ్రత్తగా ఉండటానికి ప్రయత్నం చేస్తాం. 31 డిసెంబరు మరి రాత్రి 12 వరకు ఇంకా జాగ్రత్త. ఏమండి, చాలా ఎంజాయ్ చేస్తాడు, చాలా ఎంజాయ్ చేస్తాడు. ఈలోపు ఎవరైనా ప్రాణాలు పోయామనుకోండి, ఈలోపు ఏమండి భూమి మీద కాలం అయిపోయింది అనుకోండి, దేవుడు కోరుకునేటువంటి ఆ కోరిక ఏం కావాలి? నీ పట్ల ఆయన పెట్టుకున్న ఆశలు ఏం కావాలి? మన పట్ల ఆయనకున్నటువంటి ఆలోచనలు, సంకల్పం ఏం కావాలి? అంటే 31 డిసెంబరు రాత్రి 12 వరకు నేను ఎంజాయ్ చేస్తాను, నా ఇష్టానుసారంగా బ్రతుకుతాను. ఏమండి, దేవునికి అతి కోపాన్ని తెచ్చిపెట్టేది ఏంటో తెలుసండి? నా ఇష్టం అనుకొని బ్రతికితే చాలా బాధ, చాలా కోపం ఉండి ఆయనకు. నీ ఇష్టం అనడానికి నువ్వెవరు అసలు? నీ వస్తువు అయితే నా ఇష్టం అంటావు, నీ ఇల్లు అయితే నా ఇష్టం అంటావు, నీ భార్య అయితే నా ఇష్టం అంటావు, నీ వాళ్ళైతే నా ఇష్టం అంటావు. అసలు నువ్వెవరో నీకు తెలుసా? మీరు మీ సొత్తుకారు అని ఉంటుంది బైబిల్లో. మీరెవరు? మీ సొత్తుకారు, విలువ పెట్టుకొనబడిన వారు. అంటే మీరు మీ సొత్తు కానప్పుడు మనం ఎవరికో ఒక సొత్తు ఉంటాం కదండి, ఎవరికో ఒకరికి సొత్తు ఉండాలి కదా. మనమే మన సొత్తు కానప్పుడు ఎవరికో ఒకరికి మన సొత్తు అయి ఉండాలి. భార్య అంటది, నా భర్త నాకే సొంతం, నా సొత్తు. భర్త అంటాడు, నా భార్య నాకే సొంతం, నా సొత్తు. మీరిద్దరు ఎవరి సొత్తు తెలుసా? మీరు అనుకున్నారు బాగుంది. మీరిద్దరు ఎవరి సొత్తు అంటే క్రీస్తుకు సొత్తు. మీరు మీ సొత్తు గారునైనా నా సొత్తురా. ఆలోచించని ప్రేమన దేవుని పిల్లలారా, అంటే నవీన స్వభావం, ఏమండి, నవీన ఆంతర్య పురుషుడు. ఇక్కడేమన్నాడు 16లో? మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను, ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడును. ఏమండి, ఎప్పుడు నూతనపరచబడతావు తెలుసండి? దినదినము నూతనపరచబడాలి అనంటే పనిలో ఉండాలి, వాక్య నెరవేర్పులో ఉండాలి, ప్రవర్తనను మార్చుకునే ఆలోచన ఉండాలి, వాక్యాన్ని విధేయతగా స్వీకరించే మనసు ఉండాలి, వాక్యంలో నడవటానికి ప్రయత్నం చేయాలి. అలా చేస్తున్నప్పుడు వచ్చిన కష్టం ఏదైతే ఉందో, ఏమండి, వాళ్ళు ఎంత కృషించినను నవీన, ఏమండి, ఆంతర్య పురుషుడు ఉన్నాడు చూసారా, ఆత్మీయంగా నీవు చాలా బలవంతుడైపోతావు. దినదినము నూతనపరచబడిపోతావు. దినదినము నూతన పరచబడాలి అని అంటే ప్రియమైన దేవుని పిల్లలారా, ఇదిగో వాక్యాన్ని విధేయతతో స్వీకరించి వాక్యంలో గడపడానికి ప్రయత్నం చేయి. ఆలోచించు. కనుక
కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ రెండవ రోజు కూడా ఏమండి మరి శాంసన్ గారి ద్వారా అనేకమైనటువంటి సంగతులను మనం విందాం. చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఈ చలిలోనే ఇంకా అనేక సంగతులు విని సకాలానికి సభను మనం మరి సెలవు తీసుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే మరి ప్రార్థన చేసుకుందాం. అంటే ప్రేమ కలిగిన మా తండ్రి, మీ అపారమైన ప్రేమ చేతనైనా మీ పిల్లలకు మీ కృప ద్వారా 3 రోజుల సభలను అనుగ్రహించి విలువైన సంగతులను తండ్రి మీ కుమారుని ద్వారా వినిపిస్తున్న విధానానికి కృతజ్ఞతలు దేవా. ఈ రెండవ రోజున తొలి పలుకులుగా కొన్ని మాటలు మీ పిల్లలు విన్నారు. మరి నవీన స్వభావాన్ని గూర్చిన ఆలోచన మీ పిల్లలకు కలుగునట్లుగా సహాయం చేయండి. మిగిలిన దేవ కార్యంలో మిగిలిన భాగంలో మరి మీ కుమారుడు శాంసన్ గారి ద్వారా ఈ ప్రాంతంలో ఉన్న మీ ప్రియమైన పిల్లలకు విలువైన సంగతులు వినిపించమని వేడుకుంటూ, మరి ఇంకా రానైనా మీ పిల్లలకు మీరు తోడుగా ఉండి చక్కటి మాటలు వారందరికీ అనుగ్రహించమని వేడుకుంటూ, మరి మీ పక్షాన్ని నిలబడి వాక్యాన్ని చెప్పడానికి సిద్ధపడుతున్న మీ కుమారుని నోట మీరుండి మాట్లాడమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. క్రీస్తు సంఘం కృపా క్రీస్తు సంఘం యేసుక్రీస్తు ప్రార్థన మందిరం వారు నిర్వహించినటువంటి సంవత్సరికంలో ఉన్న క్రొత్తదనం స్వరూపములో ఉన్నదా అను క్రీస్తు విజ్ఞాన సభలలో 3వ దినానికి విచ్చేసినటువంటి మీ అందరికీ క్రీస్తు నామములో వందనములు తెలియచేస్తున్నాను. ప్రార్థన చేసుకొని తొలి పలుకులుగా ఒక 30 నిమిషాలు దయచేసి వస్తున్నవారు కానీ గ్రౌండ్లో ఉన్నవారు కానీ వినబడుతున్న చెప్పబడుతున్న వాక్యమునకు అంతరాయం కలుగకుండా నిశ్శబ్దతను పాటించవలసిందిగా కోరుతున్నాను. మన మధ్యకు అన్నయ్య వస్తున్నాడు. అది కారు నేనే పిలువను. అలా కాకుండా వచ్చాడు ఆహ్వానించండి. మన మధ్యకు ముఖ్య వాక్యోపదేశకులు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ ఎం శాంసన్ అన్నయ్య గారు మన మధ్యలో ఉన్నారు. అన్నయ్య వారు వేదిక మీదకి వస్తుండగా అందరు గట్టిగా చప్పట్లు కొడుతూ స్వాగతం పలుకుదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన తండ్రి, నీ గ్రంథములో నుండి నీ తనయునికి ముందు కొన్ని సంగతులు నీ మదిలో నుండి బయలుదేరిన దివ్య వాక్కులను వచిస్తుండగా సమయోచితమైన జ్ఞానాన్ని, పరిశుద్ధాత్మ సంపూర్ణ సహాయాన్ని నాకు దయచేయమని నిలబడిన నాకు, వినుటకు సిద్ధపడిన నీ పిల్లలకు అత్యవసరమైన మాటలు నా నోట నీ గ్రంథము గుండా పలికించుమని క్రీస్తు నామాని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన సోదరి సహోదరులరా, గత 2 రోజులుగా ఎన్నో విలువైన సంగతులు ముఖ్య వాక్యోపదేశకుల ద్వారా మనం వింటూ వస్తున్నాం. ఆశ్చర్యపోయే కని విని ఎరుగని సంగతులు గ్రంథములో నుండి మనం వింటూ ఉన్నాం. ఈ దినము కూడా మరెన్నో సంగతులు, ముగింపు పలుకులు దేవుడు తన సేవకుడిని బూరగా వాడుకొని మనందరికీ ఈరోజు అవసరమైన సందేశం ఆయన నోట పలికిస్తాడు. అందుకు ముందు కొన్ని సంగతులు
గ్రంథము నుండి వినిపింప అవకాశం కల్పించినటువంటి కన్వీనర్స్కి, ముఖ్యంగా సంగమునకు వందనములు తెలియచేస్తున్నాను. దయచేసి భయంకరమైన శబ్దాలు వినబడుతున్నాయి గ్రౌండ్లో. స్త్రీలలో నుంచి భీకర శబ్దాలు వినబడుతున్నాయి. నిశ్శబ్దతను పాటించండి. మీ నోరు మూసుకోండి. పరిశుద్ధ గ్రంథములోనికి వెళ్ళి యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుదాం. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడయుండెను అని రాయబడి పక్కన వెంటనే ఏముంది? ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను అంటాడేంటి? పైన వాక్యం గురించి చెప్తున్నాడు. ఆ వాక్యము ఆదియందు ఉంది అన్నాడు. ఆ వాక్యము దేవుడై ఉంది అన్నాడు. ఆ వాక్యము దేవుని యొద్ద ఉంది అన్నాడు. అది బాగుంది. వాక్యం గురించి రాసుకుంటూ వస్తున్న యోహాను గారు లేదా పరిశుద్ధాత్మ దేవుడు వెంటనే ఆయన అని మళ్ళీ కింద కంటిన్యూషన్గా 2వ వచనంలో ఎత్తుకున్నాడేంటి అంటే, ఆ వాక్యము వేరు, ఆయన వేరు అని మనం అనుకోవటానికి ఇక్కడ అవకాశమే లేదు. మళ్ళీ చదువుదామా? చదవండి. ఆదియందు వాక్యముండెను, వాక్యము ఎక్కడుందో చెప్తున్నాడు. దేవుని యొద్ద ఉండెను, దేవుని యొద్ద ఉన్న వాక్యము దేవుడై ఉండెను అని చెప్పి ఆయన అన్నమాట ఎందుకు తీసుకొచ్చాడంటే, ఆ వాక్యమే ఆయన. ఆయన ఎవరో కాదు, వాక్యమే అన్నమాట. ఆ వాక్యము అనుకుంటూ వచ్చి ఆయన అంటున్నాడు. ఆయనకు వాక్యము అని పేరుంది. ఎవరికి అని అంటే 14వ వచనంలో మనకు కనబడుతుంది. చదువుదాం. ఆ వాక్యము శరీరధారి అయి కృప సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. కృప చూపుటలో సంపూర్ణుడు, సత్యము చెప్పుటలో సంపూర్ణుడు. కృప సత్య సంపూర్ణుడు అంటే కృపను సంపూర్ణంగా ఇయ్యగలడు, సత్యమును సంపూర్ణంగా చెప్పగలడు. ఈయన వాక్యం అంటూ ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య అని రాయబడింది. ఈ భూమి మీద ఎటో ఒకవైపు పుట్టాల యేసుక్రీస్తు, మన మధ్యకు వచ్చెను అని రాయబడి ఉంచండి అక్కడ. అంటే భూమికి నట్ట నడమ, ఈ భూమిపై బ్రతుకుతున్న మనుషులందరి మధ్యకు ఆయన వచ్చాడు. మధ్య అంటే కేవలం ఒక యూదుల మధ్య మాత్రం అనుకోకండి. మధ్య అంటే అసలు యూదులకే మధ్య కాదు, ఈ భూప్రపంచానికే మధ్యలో ఉన్నాడు ఆయన. మధ్యాసియాలో పుట్టాడు ఆయన, అది మందే. ఇక వినండి జాగ్రత్తగా ప్రియులరా. యేసుక్రీస్తు ఒకనాడు పరలోకములో ఆయన వైభవం దేవుడై ఉన్నాడు అని రాయబడింది. దేవుడై ఉన్న ఆయన శరీరధారిగా మన మధ్యకు వచ్చాడు. దేవుని యొద్ద ఉన్నాడు, దేవుడై ఉన్నాడు. దేవుని యొద్ద దేవుడై ఉన్న ఆయన శరీరధారిగా మన మధ్యకు దిగొచ్చాడు. ఎందుకు వచ్చాడు? ఈయనే వచ్చాడా లేక ఈయనను పంపిన వారు ఒకరు ఉన్నారా? పంపితే వచ్చాడా, తనే వచ్చాడా మన కోసం అని మనం ఆలోచిస్తే పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తా ఉంది? ఎవరు మాటో ఎందుకు వినాలండి? యేసు మాటనే అడుగుదామా? ఆయన నోట పలుకుదాం. ఆయన నోట పలుకబడిన పలుకులోని పరమార్థాన్ని మనం ఆలోచిద్దాం. రండి, యోహాను సువార్త 8వ అధ్యాయము 42వ వచనము. యేసు వారితో ఇట్లనెను. దేవుడు సమకాలికులైన యూదులతో మాట్లాడుతున్నాడు. క్రీస్తు దేవుడు మీ తండ్రి అయిన ఎడల మీరు నన్ను ప్రేమింతురు. దేవుడు మీ తండ్రి కాదురా, మీ తండ్రి అపవాది.
దేవుడు నిజంగా మీ తండ్రి అయితే, దేవుని బీజమే మీలో ఉంటే, దేవుడు మీకు అర్థమై ఉంటే, దేవుడు మా తండ్రి అని మీకు అర్థమై ఉంటే నన్ను ప్రేమించేవారు మీరు. ఎందుకు ఆ మాట అంటున్నాడంటే పక్కన ఆ మాట ఎందుకు అంటున్నాడో, నేను దేవుని యొద్ద నుండి నేనెవరినో తెలుసా, దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను అంటున్నాడు. చూడండి అక్కడ ఎక్కడి నుంచి వచ్చాడట, దేవుని యొద్ద నుండి దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చాడు. యోహాను 1:1 ఏం చదువుకున్నాం, దేవుని యొద్ద ఉండెను. ఉండెను అని మనం చదువుకున్నాం. దేవుని యొద్ద ఉన్న ఆయన దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి తిని అంటున్నాడు. ఆయనే బయలుదేరి వచ్చి తిని. నీవే వచ్చావా మా కోసం నేను వచ్చి ఉండ ప్రభు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, మా కోసం నీవే వచ్చావా, నిన్నెవరైనా మా యొద్దకు పంపారా? పంపారా అని అడిగితే ఆ ప్రభువే తన నోటారా కింద సమాధానం చెప్తున్నాడు. అంతటా నేను వచ్చి నా అంతట నేనే వచ్చి ఉండలేదు, ఆయన నన్ను పంపి ఆయన నన్ను పంపెను. నా అంతట నేనే వచ్చి ఉండలేదు, నేను మీ యొద్దకు నేనే రాలా, నా అంతట నేనే రాలా. నేను దేవుని యొద్ద ఉన్నాను, ఒకప్పుడు పరలోకవాసిని నేను, నిత్యలోకవాసిని నేను, నిత్యుడను నేను, నిత్యము తండ్రి దగ్గర ఉన్నవాడిని నేను. అయితే ఆ దేవుడే నన్ను పంపాడు. ఇక్కడ ఏముందంటే దేవుడు నన్ను పంపెను అని ఉంది. కానీ యోహాను సువార్త 6:57 మనం వెళితే యేసుక్రీస్తుల వారు ఎంత క్లారిటీగా చెప్తున్నారు చూడండి. అక్కడ జీవము గల తండ్రి నన్ను పంపెను. చూడండి, తేటగా చెప్తున్నాడు. అక్కడ గూఢార్థం కాదు. అక్కడ చదువుదాం ఒకసారి, తేటగా చెప్పేస్తున్నాడు. నన్ను పంపెను. జీవము గల తండ్రి నన్ను పంపెను. పంపె, నా తండ్రి పంపెను అంటున్నాడా, జీవము గల తండ్రి పంపెను అంటున్నాడా? జీవము గల తండ్రి పంపెను అంటున్నాడంటే మీకు నాకు జీవము గల తండ్రి ఒక ఆయన ఉన్నాడు. ఆయన యొద్ద ఉంటిని నేను, నన్ను ఆయన మీ యొద్దకు పంపాడు. అందుకే మగ్దలేని మరియ దగ్గర మనం వింటాం కదా, మన ప్రభు చెప్తాడు, నా దేవుడును నీ దేవుడును నీ దేవుడును, నా తండ్రియు మీ తండ్రి మీ తండ్రియు, నైనా వాని యొద్దకు నేను ఎక్కిపోతున్నాను అంటున్నాడు కదా. ఇక్కడ జాగ్రత్తగా వినండి. అంటే యేసుక్రీస్తుని మీ తండ్రి, నా తండ్రి, మనందరి తండ్రి, యేసుక్రీస్తు తండ్రి, యేసుక్రీస్తును మన మధ్యకు ఈ లోకానికి దించాడు, పంపాడు అని స్వయాన యేసు ప్రభు నోట పలకబడిన మాటలు యోహాను గారు రాస్తే మనం చదివాం. నా మాటలు కాదు, ఎవరో చెప్పినవి కావు. ఓకే, ఇక జాగ్రత్తగా ఇక్కడ నుంచి ఎవరు పంపారని తెలిసింది మనకి, తండ్రి పంపాడు యేసుక్రీస్తుని లోకానికి. ఓకే, ఎలా పంపించాడు? ఆత్మస్వరూపిగా పంపించాడా, వాక్యంగా పంపించాడా, వాక్కుగా పంపించాడా, శరీరధారిగా పంపించాడా? శరీరధారిగా పంపించాడు. అంటే శరీరము ధరించి పంపించాడు యేసుక్రీస్తుని లోకానికి. ఓకే, ఏ శరీరాన్ని ధరింపజేశాడు ఆయనకి అని మనం ఆలోచిస్తే దానికి మళ్ళీ పౌలు గారు సర్వసత్యంలో రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము చూడండి. ఏ శరీరం ఇచ్చి పంపాడో మన ప్రభువుని మన ఎదుటికి లేదా మన మధ్యకు. 4వ వచనం, దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీర ఆకారముతో పంపి అని రాయబడింది. ఇక్కడ జాగ్రత్తగా వినండి. దేవుడు తన సొంత కుమారుడు, దేవుడు తన సొంత కుమారుణ్ణి ఈ లోకానికి ఏ ఆకారంతో పంపాడట? పాప శరీర ఆకారం. పాప శరీర ఆకారముతో యేసుక్రీస్తుని దేవుడు మన మధ్యకు పంపాడు. ఏమండి, పాప శరీరాకారం. పాప శరీరాకారం అంటే ఏమనుకుంటారంటే అందరూ ఈరోజు యేసుక్రీస్తు పాపం చెయ్యకుండా ఎలా బతకగలిగాడంటే, ఆనాడు ఆయన శరీరం పాపాన్ని ఆకర్షించే శరీరం కాదు. మన శరీరం వేరు,
యేసుక్రీస్తు శరీరం వేరు, అందుకే ఆయన పాపం చేయకుండా బతికాడు అని అంటున్నారు. అవునా కదా? ఆలోచించండి. అయితే యేసుక్రీస్తును తండ్రి అయిన దేవుడు పాప శరీరాకారంతో మన మధ్యకు ఎందుకు పంపాడో మన ముందున్న ఈ ప్రశ్న విప్పుకుందాం. ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాం మనం. పాప శరీరాకారంతో ఎందుకు పంపాడు అసలు? ఏమండి, పాప శరీర ఆకారము అంటే అర్థం ఏంటి? పాప శరీరాకారం అంటే మన శరీరాలు ఏవి? మన ఆకారాలు ఏమంటారు? మనం ధరించుకునే శరీరాలు ఏవి? ఇవి కూడా పాప శరీరాలేనా? ఇవి కూడా పాప శరీర ఆకారాలేనా మనం ధరించుకున్నవి? మన శరీరాలు కూడా పాప శరీర ఆకారాలే. యేసుక్రీస్తు కూడా పాప శరీర ఆకారం ధరించాడు. అంటే పాపాన్ని ఆకర్షించుకునే గుణం లేదా ఆ స్వభావం యేసుక్రీస్తు ధరించిన శరీరానికి కూడా ఉంది. అందుకే యేసుక్రీస్తుకున్న శరీరం ఏ స్వభావం ఉందో ఆ శరీరానికి హెబ్రీ పత్రికలో పౌలు గారు రాస్తారు. చదువుదాం ఆ మాటని. 2వ అధ్యాయము హెబ్రీ పత్రిక. ఏ స్వభావాన్ని ధరించుకొని వచ్చాడో భూమి మీదికి మహనీయుడు. చదువుదాం 16వ వచనం. ఏలయనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావము ధరించుకొనక అని రాయబడి ఉంచున్నాడు అక్కడ. అంటే యేసుక్రీస్తుల వారు దేవదూతల స్వభావము ధరించుకోలేదు. మరి ఎవరి స్వభావం ధరించుకున్నాడండి? అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు అని రాయబడింది. చూడండి, బాగా వినాలి ఇక్కడ. దేవదూతల స్వభావం, అబ్రహాము సంతాన స్వభావం, దీనికి దానికి ఉన్న తేడా ఏంటో చెప్తాను, జాగ్రత్తగా వినండి. దేవదూతల స్వభావం, అబ్రహాము సంతాన అంటే మనుషుల స్వభావం. అది మనుషుల స్వభావం, దేవదూతల స్వభావం. మనుషుల స్వభావం ఏంటంటే ఏమండి? పాపము చేసే స్వభావం మనుషులది. ఆకర్షణ కళ్ళ ముందుంటే, ఒత్తిడి జరిగితే, శోధన రగిలితే, హార్మోన్స్ రిలీజ్ అవుతే, ఆకర్షణ కళ్ళ ముందుంటే దేవుడినైనా పక్కన పెట్టి ఆజ్ఞనైనా ధిక్కరించి ఆ శరీరంతో పాపం చేస్తాడు. అది మానవుని యొక్క స్వభావం. ఇక దేవదూత స్వభావం అంటే ఏమండి? సొదొమ పట్టణంలోనికి ఎవరు వచ్చారు చెప్పండి? దేవదూతలు వచ్చారుగా. దేవతలు వచ్చారు కదండి. ఆ పట్టణములో ఉన్న వారందరూ చిన్నవారు మొదలుకొని బాలురులు మొదలుకొని తలపండిన పెద్దవారి వరకు చుట్టుముట్టారా లోతు గారి ఇల్లు చుట్టూ. ఏమండి? అందరూ పాపం చేయుటకు వచ్చారు కానీ దేవదూతలు పాపం చేయలేదు. అర్థమవుతుందా? దేవదూతల స్వభావం పాపము చేసే స్వభావం కాదది. భూమి మీదకి వచ్చినా పాపం చెయ్యరు. ఒకవేళ అవసరాన్ని బట్టి శరీరాలు ధరించుకున్నా పాపం చెయ్యరు. అది దేవదూతల స్వభావం. ఆ స్వభావం ధరించుకొని రాలేదట. ఎవరు? యేసుక్రీస్తుల వారు. మరి ఎవరి స్వభావం ధరించుకున్నాడయ్యా? అబ్రహాము సంతాన స్వభావం. అబ్రహాము సంతాన స్వభావం అంటే అబ్రహాము సంతాన శరీరాలకు ఏ స్వభావం ఉందో అదే స్వభావం యేసుక్రీస్తు ధరించుకున్నాడు. అదే ఆకారం ధరించుకున్నాడు యేసుక్రీస్తు. ఏమండి? కయీనుకి ఏ శరీరం ఉందో యేసుక్రీస్తు కూడా అదే శరీరం ఉంది. ఇస్కరియోతు యూదాకు ఏ శరీరం ఉందో యేసుక్రీస్తుకు కూడా అదే శరీరం ఉంది. అమ్నోనికి ఏ శరీరం ఉందో యేసుక్రీస్తుకు కూడాను అదే శరీరం ఉంది. బాగా వినాలి. యేసుక్రీస్తుకి పాప శరీర ఆకారం ఇచ్చి మన మధ్యకు పంపాడు. ఎందుకు పంపాడు? ఆ రూపం ఇచ్చేందుకు పంపాడు. ఒక బలమైన కారణం ఉంది. ఎందుకు ఆశ? మన వంటి శరీరం ఇచ్చేందుకు పంపాడు. మన వంటి స్వభావం ఉన్న శరీరాన్ని ఎందుకు ఇచ్చాడు అనంటే మానవుని యొక్క స్వభావం, శరీర స్వభావం ఏంటో ఒకసారి రోమపత్రికలోకి రండి. 7వ అధ్యాయము 7వ అధ్యాయంలోనికి రండి ఒకసారి. ఒక మానవ దేహం ఏం మాట్లాడుతుందో, ఒక మానవుడు దేహములో ఉండి మాట్లాడుతున్న మాట చూడండి ఒకసారి.
18వ వచనం. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని ఎరుగుదును. మేలైనది చేయవలనని కోరిక నాకు కలుగుతున్నది గాని దానిని చేయుట నాకు కలుగుటలేదు. నేను చెయ్యగోరు మేలు చెయ్యక చెయ్యగోరని కీడు చేయుచున్నాను. బాగమేనండి, ఇక్కడ మేలు చేయాలన్న కోరిక ఉందట కానీ కీడు చేస్తున్నాడట. మంచి చేయాలన్న కోరిక వస్తుందట కానీ చెడు చేస్తున్నాడట. ఇంతకీ ఈ కోరిక ఎవరిది? కోరిక ఎవరిది? మనిషి అనగానే ఆత్మ శరీరం. ఎస్ ఆర్ నో? అవునా కదా? ఆత్మ ఉంది, శరీరం ఉంది. ఇక్కడ ఉన్నది ఆత్మ మాట్లాడుతుంది. పౌలు గారి ఆత్మ మాట్లాడుతుంది. నా ఆత్మ కోరుకుంటుందయ్యా ఏంటో తెలుసా? మంచి చేయాలని కోరిక ఉంది, మేలు చేయాలని కోరిక ఉంది. కానీ ఏం జరిగిందంటే అది నేను చేయట్లా. చెయ్యరాని కీడు కోరరానిది చేస్తున్నా నేను అంటున్నాడు. ఎవరు చేపిస్తున్నారు ఆయనని? ఎవరు చేపిస్తున్నారు అంటున్నారు? చెప్పండి. శరీర స్వభావం ఆయనని చేపిస్తుంది, శరీరం చేపిస్తుంది. ఆయన చేయట్లా, చెయ్యకూడదు అనుకుంటున్నాడు కానీ స్వభావం చెయ్యరాని కీడు చేపిస్తుంది అన్నమాట. ఇప్పుడు బాగా వినండి ప్రియులరా, శరీరం ఏం చేస్తుందంటే మనిషిని పాపం చేపిస్తుంది అన్నమాట. శరీర స్వభావం ఏం చేస్తుందంటే పాపం చేపిస్తుంది. శరీరములో పుడుతున్న కోరికలు ఏం చేస్తున్నాయి అంటే మనిషిని పాపం చేపిస్తున్నాయి, పాపినిగా మార్చేస్తున్నాయి. అందుకే ఈరోజు ప్రతివాడు ఏమంటాడు తెలుసా? రే దొంగతనం ఎందుకు చేసావురా అంటే వాడు అంటాడు తప్పు నాది కాదు. ఎవరిదట చెప్పండి? దొంగతనం ఎందుకు చేసావురా అంటే తప్పు నాది కాదు ఆకలిది అంటాడు. అవునా కదా? అవునా? రే వ్యభిచారం ఎందుకు చేసావురా అంటే తప్పు నాది కాదు, హార్మోన్స్ రిలీజ్ అయ్యాయ్యా, శరీరంలో కోరికలు పుట్టాయ్యా, నేను చేసేసాను అంతే, తప్పు నాది కాదు. ఆ స్వభావం, శరీర స్వభావం అలా చేస్తుంది. మరి నన్నే చేసేసాను నేను అంతే అంటే మనిషి ఎంత సులువుగా చెప్పేస్తున్నాడు చూడండి ఒకసారి. ఇక్కడ ఎందుకు పాపం చేసావురా అంటే నేను కాదు చేసింది నా యవనం, నేను కాదు చేసింది నా కోరికలు, నేను కాదు చేసింది నా ఆకలి అని చెప్పుకుంటున్నాడు కదా మనిషి. అంటే ఈరోజు మనిషి పాపములో పడటానికి గల కారణం ఏంటంటే పాప శరీర ఆకారం, అంటే పాపాన్ని ఆకర్షించుకునే గుణం, ఆ తత్వం శరీరానికి ఉండబట్టి. అది ఎందుకుంది అంటే ఇది శరీరం మట్టిలో నుంచి వచ్చింది గనక, మట్టిలో నుంచి వచ్చింది గనక మట్టికి మట్టి దేహానికి పరస్పర ఆకర్షణ శక్తి ఉందన్నమాట. ఇది మట్టే కావాలనుకుంటుంది, ఇందులో నుంచే వచ్చింది గనక అదే అనుభవించాలనుకుంటుంది. ఆత్మ పైనుంచి వచ్చింది గనక పైకి ఆలోచిస్తుంది, కానీ శరీరం మాత్రం ఈ మట్టి పిచ్చెక్తుంది. శరీరానికి మట్టి కోరిక పుడుతుంది. అర్థమవుతుందా మీకు? కనుక ఈ స్వభావాన్ని బట్టి ఈ శరీర స్వభావం ఏం చేస్తుందంటే మనిషిని పాపములో పడేస్తుంది. బాగా వినండి, యేసుక్రీస్తు ఈ భూమి మీదికి వచ్చేంత వరకు, తొలి మానవుడైన ఆదాము మొదలుకుంటే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చేంత వరకు పుట్టుకొచ్చిన ప్రతి ఒక్కడు ఏం చేశాడు? పాపం చేశాడు. పాపము చెయ్యక మేలు చేయుచు బ్రతుకుచుండు మనుషుడు ఒక్కడైనను భూమి మీద లేడు అని సొలొమోను రాస్తాడు ప్రసంగిలో. ఒక్కడు లేడు. ఇట్లుండగా ఒక మనిషిని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములోనికి ఎలాగూ ప్రవేశించెనో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందువలన మరణము అందరికీ సంప్రాప్తమాయేను. అందరూ అని రాయబడింది అక్కడ 5:12లో రోమపత్రిక, మీకు తెలుసు. అంటే అందరూ పాపం చేసేసారా? అందరూ చేశారు, ఏ భేదము లేదు. అందరి పెదాల ముందు కదా ఏముంది వచనం? రోమ 3:23 అందరి పెదాల మీదే ఉంటుంది. ఏ భేదము లేదు, అందరూ పాపం చేశాం, అందరూ పడిపోయాం, అందరూ ఓడిపోయాం, అందరూ కుప్పకూలిపోయినాం. ప్రతి ఒక్కడు దేవుని ఎదుట మలినం అంటించుకొని నిలబడాల్సిందే. దేవుడు కనిపెడితే ఒక్కడు కాకుంటే ఒక్కడు నీతిమంతుడు భూమి మీద లేడు. ఎందుకయ్యా అంటే పాప శరీర స్వభావాన్ని బట్టి, పాప శరీర ఆకారములోని కోరికలకు లోనై మనమంతా పాపులమైపోయినాం. అంతే కదా? ఇప్పుడు బాగా వినండి,
యేసుక్రీస్తునకు ఆ పాప శరీరాకారం ఎందుకు ఇచ్చాడు తెలుసా? జాగ్రత్తగా వినండి, ఇప్పుడు వివరిస్తాను. 5 నిమిషాల్లో ముగించేస్తాను ఇక నేను, ఎందుకంటే ముఖ్య వాక్యోపదేశకులు వచ్చారు కనుక అన్నయ్య నోట నేను కూడా ఎక్కువ సంగతులు వినాలన్నది నా ఆశ. ఎందుకంటే బైబిల్లో ఒక మాట ఉంది, వినుటకు వేగిరిపడండి, మాటలాడుటకు నిదానించండి అన్నాడు. బైబిల్ పండితులు మన మధ్య ఉన్నప్పుడు కొంచెం నిదానంగా మాట్లాడితేనే బాగుంటుంది అన్నమాట, నిదానిస్తేనే మంచిది. కాబట్టి అన్నయ్య ద్వారా ఎక్కువ సంగతులు విందాం. యేసుక్రీస్తుని పాప శరీర ఆకారంతో ఎందుకు పంపించాడంటే మీకు విషయం తెలియాలి. మన వంటి శరీరమే క్రీస్తుకు ఉంది, మన వంటి ఫీలింగ్సే క్రీస్తుకు శరీరానికి ఉన్నాయి. మనకులాగే ఆకలి ఉంది, మనకులాగే దప్పిక ఉంది, మనకులాగే ఆయన బాడీలో కూడా హార్మోన్స్ రిలీజ్ అయినాయి. ఇది మీకు అర్థం కావాలి, అర్థమవుతుందా? యేసుక్రీస్తు అంటే అన్ని విషయములలో మన వంటి వాడేనట. పౌలు గారు క్లారిటీ ఇచ్చేశాడు మనకి. ఒకసారి ఆ మాట చదువుదాం, త్వరగా చదవండి. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయంలోకి రండి. ఎందుకు ఆ శరీరం ఇచ్చాడో 15వ వచనం. మన ప్రధాన యాజకుడును మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములో మనవలేనే శోధింప, మనలాగే ఆయన కూడా బలహీనుడే. అంటే ఏ విషయంలో బలహీనుడు? శరీర బలహీనత గురించి చెప్తున్నాడు. శరీరం బలహీనమైనదే, శరీరం పాప ఆకార శరీరమే. శరీరములో ఆకలి ఉంది, శరీరములో దప్పిక ఉంది, శరీరములో ఆయన కూడా యవనుడుగా భూమి మీద జీవించాడు, 33.5 సంవత్సరాల వరకు బతికాడు. కానీ ఆయనని పాపము చేయుటకు ఆయనని కూడా శోధన జరిగింది. ఆయనకు కూడా అక్కడ ఏముంది? మనవలే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. కోరికలు లేవా? యవనం లేదా? ఉంది. సుందరుడు కాడా? ప్రపంచ సుందరుడు యేసుప్రభు. ఏమనుకుంటున్నారో మీరు? యేసుప్రభుని చూస్తే ప్రతి ఒక్కరు అట్లా ఆశ్చర్యపోవాలా, అంత అందంగా ఉంటాడు. సుందర రూపం మన కోసం, ఆకార అందం పోయింది, ముఖరూప అందం పోయింది సిలువ మీద. గమనించండి, దీన్ని బట్టి ఇప్పుడు మనకేమర్థమవుతుందంటే యేసుక్రీస్తుల వారు ఈ లోకంలోనికి వచ్చాడు కదా, మన వంటి దేహ బలహీనతలు ఆయనకి ఉన్నాయి. మన వంటి ఆకలి, మన వంటి అలుపు, ఎందుకంటే అలసిపోయాడు కదా. ఎక్కడ కూర్చున్నాడు? యాకోబు బావి దగ్గర కూర్చున్నాడు కదా. యోసేపుకు ఇచ్చినటువంటి ఆ సుకార్ అన్నటువంటి ఆ సమరయ ప్రాంతాల్లో ఒక సుకార్ అనే ఒక ప్రాంతం ఉంది కదా, ఆ ప్రాంతం పక్కన ఉందే బావి, యాకోబు బావి. ఆ బావి దగ్గర కూర్చుని అలసిపోయి కూర్చున్నాడు కదా మన ప్రభు. అంటే ఆయన శరీరం అలసిపోయిందా? అలసిపోయింది. పడుకున్నాడు కదా, సముద్రంలో ప్రయాణిస్తున్నప్పుడు దోణిలో పడుకున్నాడు కదా. అంటే పడుకున్నాడంటే అర్థం ఏంటి చెప్పండి? ఎప్పుడు పడుకుంటాను చెప్పండి? అలసిపోయినప్పుడే కదండి నిద్రపోయేది మనిషి. అంటే యేసుక్రీస్తు శరీరానికి కూడా అలుపు ఉందన్నమాట, యేసుక్రీస్తు శరీరానికి కూడా బలహీనత ఉందన్నమాట. బాగా వినండి, ఇప్పుడు యేసుక్రీస్తు శరీరం అన్ని మనవలే ఉన్నాయి. ఆయనకు శోధన జరిగింది, కానీ ఆయన పాపము లేనివాడుగా ఉన్నాడు. 2వ అధ్యాయం ఇప్పుడు మళ్ళీ చివరి వచనం, 2వ అధ్యాయం చివరి వచనం చదవండి ఇప్పుడు మళ్ళీ త్వరగా. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వానికిని సహాయము చేయగలవాడై ఉన్నాడు. శోధింపబడ్డాడు, శ్రమపడ్డాడు. శోధింపబడ్డాడు, శ్రమపడ్డాడు. ఏమండి? యేసుక్రీస్తు శోధింపబడ్డాడు, శ్రమపడ్డాడు, కానీ పాపము చేయలేదు. అర్థమవుతుందా? చేయలేదు. ఆయన పాపం చేయలేదండి. యేసుక్రీస్తు మనుషుల మధ్య తిరగలేదు అనుకుంటున్నారా? మనుషుల మధ్య తిరిగాడు యేసుక్రీస్తు. యేసుక్రీస్తు సభలకు స్త్రీలు రాలేదనుకుంటున్నారా? యేసుక్రీస్తుతో పాటు స్త్రీలు వెంబడించలేదనుకుంటున్నారా? స్త్రీ సైన్యం కదిలిందన్నాడు. యేసుక్రీస్తు వెనకమాల గలిలయ స్త్రీలందరూ యేసుప్రభు వెంట అనేక మంది క్రైస్తవ స్త్రీలు, అంటే ఆనాడు క్రీస్తుని వెంబడించిన విశ్వాస స్త్రీలు, భక్తురాండ్లు ఎందరో యేసుప్రభు వెనకమాల వెళ్ళారు. వివాహమైన వారు, వివాహం కాని వారు ఎందరో యేసుప్రభు వెనకమాల వెళ్ళారు. పాపాత్మురాలైన స్త్రీ పాదం పట్టుకునింది, అయినా మహనీయుడికి కదలిక రాలేదు. వ్యభిచారం చేయుచుండగా పట్టబడిన ఒక స్త్రీ ముందు నిలబడిన అమ్మ అని పిలిచాడు. అంటే దీన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే యేసుక్రీస్తు
మనుషుల మధ్య తిరిగాడు, స్త్రీలకు వాక్యం చెప్పాడు, స్త్రీలు వండిన అన్నం తిన్నాడు. అర్థమవుతుందా? స్త్రీలకున్న రోగాలను బాగు చేశాడు, వాళ్ళ రోగాలు బాగు చేశాడు, వాళ్ళకు మంచి వాక్యం చెప్పాడు, వాళ్ళని మంచి ప్రయోజకులనుగా చేశాడు. అంటే పాపులను పరిశుద్ధులనుగా మార్చాడు, కానీ ఆయన మాత్రం పాపిగా మారలా. ఏంటి రహస్యం? ఒక విషయం చెప్పాడు. ఏంటది? నాలో పాపముందని మీలో ఎవడు స్థాపించును ఎవరు పాపం లేదండి ఆయనలో. పాపం లేదా? లేదట. ఎవడు స్థాపించను అంటున్నాడు. ఎవడు నిరూపిస్తాడు? ఎవరైనా నిరూపించేవాళ్ళంటే రండి. ఎవరైనా వచ్చారండి అక్కడ? ఎవ్వరూ రాలేదు. ఎందుకు రాలేదు? ఏ పాపం లేదు. మరి చెప్తున్నా, యేసుక్రీస్తు నోటిలో పాపం లేదు, మాటలో పాపం లేదు, చూపులో పాపం లేదు, వినికిడిలో పాపపు వినికిడులు వినలేదు. ఆయన చాలా పవిత్రంగా జీవించాడు. ఆయన బురదలో ఏది ఉంటుందట? ఏ పురుగు ఉంటుందట? బురదలో ఏ పురుగు ఉంటుంది? కుమ్మరి పురుగు ఉంటుంది కదండి బురదలో. ఆ బురద అంటించుకోదు అది. అలాగే ఉన్నాడు. తామర పువ్వు ఉంటుందండి బురదలో, బురదలోనే ఉంటుంది ఆ పువ్వు, కానీ దానికి బురద అంటదు. ఉప్పు సముద్రంలో చేప ఉంటుందండి, ఉప్పు అంటించుకోదు చేప. పాపలోకంలో పాపుల మధ్య అందరికీ పాపం పాకర్లా అంటిపోయింది, కానీ వాళ్ళని పట్టుకున్నాడు, కానీ పాపము తనకు అంటించుకోలేదు. అది యేసులో ఉన్న ప్రత్యేకత. ఎందుకు అలా ఉన్నాడు? ఎలా ఉండగలిగాడు? బాగా వినండి. ఇప్పుడు చెప్తాను మీకు, సెన్సేషనల్ పాయింట్ చెప్తాను వినండి. యేసుక్రీస్తు పాపం చెయ్యకుండా తన శరీరములో ఎలా ఉండగలిగాడో, ఎలా ఉండగలిగాడు తెలుసా? ఆయన మనమంతా పాపం చేసాం, ఆయన ఎందుకు చేయకుండా ఉండగలిగాడంటే శరీరములోని ఆశలను అదుపులో ఎలా పెట్టాలో మనకు తెలియాలి. మనకు తెలియక ఓడిపోయినాం మనం. అర్థమవుతుందా? మనకు తెలియక ఫెయిల్ అయిపోయినాం మనం. మనకు తెలియక అట్టర్ ఫ్లాప్ అయిపోయినాం అందరం. ఆయనకి తెలుసు శరీరాన్ని ఎలా పెట్టాలో, శరీరములో హార్మోన్స్ రిలీజ్ అయినప్పుడు ఎలా ఉండాలో, శరీరములో కోరికలు పుడుతున్నప్పుడు ఎలా ఉండాలో, ఈ శరీర కోరికల్ని ఎలా బంధించాలో, ఎలా చంపాలో, ఎలా తొక్కాలో యేసుక్రీస్తుకి బాగా తెలుసు. అదే మనకొక ఇంటి ఇచ్చాడు. అదొక్కటి చదువు ముగించేస్తాను నేను. బాగా వినండి. యేసుక్రీస్తుని పాప శరీరాకారంతో ఎందుకు పంపాడంటే, పాప శరీరాకారము ధరించిన పాపం చెయ్యకుండా ఉండగలమని మానవ ప్రపంచానికి నిరూపించటానికే తన కొడుకుని పాప శరీరాకారంతో మన మధ్యకు దించాడు. అది రహస్యం. అయ్యా, మాకు పాప శరీరం ఆకారం ఉండే, మట్టి శరీరం ఇచ్చావు, మట్టి ఆకర్షణలో పడిపోయాము, మేము పాపం చేశామయ్యా, మేము శరీరం ఉంది గనక చేశాము అని నువ్వంటావని. మరి యేసుక్రీస్తు నీ వంటి శరీరమే కదా, ఆయన పాపం చేయకుండా బతికాడు కదా. ఆయన బతికాడంటే నువ్వెందుకు బతకలేకపోయావు అంటే నీకు అర్థం కాల. ఆయనకు అర్థమైంది. కొంతమందికి అర్థమైనా బలహీనతను బట్టి పడిపోతుంటారు. ఆలోచిస్తున్నారా మీరు? ఆఖరిగా ఒక మంచి మాట చెప్తాను, జీవితంలో మర్చిపోకండి. బాప్తిస్మం తీసుకున్న తర్వాత కూడా మళ్ళీ పాపములో పడిపోతుంటారు. బాప్తిస్మం తీసుకున్న తర్వాత కూడా మళ్ళీ భయంకరమైన మోహపు చూపులు, భయంకరమైన విషపు చూపులు, భయంకరమైన దుర్భాషలు మాట్లాడుతుంటారు. భయంకరంగా లోపల, బయటికి మాత్రమే భక్తుల్లా కనపడతారు, లోపలంతా కంపు ఉంటుంది. భక్తిని వేషం వేసుకుని ఉంటారు. భక్తి యొక్క శక్తిని వాళ్ళు ఆశ్రయించుకుంటారు.
అమాయకంగా పాపంలో పడిపోతున్నావు. నీవు అనుకుంటున్నావు యేసుక్రీస్తు రక్తం ఉంది కదా, కడిగేస్తాడు, పరలోకానికి చేస్తాడు అనుకుంటున్నావు. నువ్వు అమాయకత్వం నీది. చూస్తాడు, టైం పెడతాడు. దేవుడు టైం ఇచ్చాడు. నిన్న రాత్రి ముఖ్య ప్రసంగంలో విన్నాం కదా మనం. పరీక్షకు కాలం ఉంటుంది. ఏమండి, 2 లోకాలలో కాలాలకి పరిమితులు లేవు. కానీ మన జీవిత కాలానికి ఎందుకు పరిమితి ఇచ్చాడు తెలుసా? టెస్ట్, పరీక్ష పెడుతున్నాడు దేవుడు మనల్ని. ఆ కాలం అయిపోయిందంటే నీ వల్ల కాదు, ఇంకా పరలోకానికి నువ్వు చేరలేవు. నువ్వు చేరాలంటే భూమి మీద బతికి ఉండగానే సంపూర్ణ సిద్ధి, చెప్పాడు కదా అన్నయ్య నేను ఎబ్రీ పత్రికలో, సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకు మనం వెళ్ళాలంటున్నాడు కదా. అద్భుతమైన పాయింట్ అది. ఆ మాట చదివినప్పుడు నా గుండెల్లో ఏమండి రక్తం పొంగిందండి. అసలు నా శరీరంలో రోమం నిలబడ్డాయండి. అయ్యో, నా స్వజనులు అక్కడికి వెళ్ళిపోయారు కదా, వాళ్ళు సంపూర్ణ సిద్ధి పొంది నీతిమంతులు అయిపోయారు కదా, నేను కూడా అలా మారిపోవాలి కదా అని అన్నయ్య చెప్తుంటే నా మనసులో లోపల అదో రకమైన ఏమో జరుగుతున్నట్టు అనిపిస్తుంది నాకు. నువ్వు పరలోక వాసివా? నీ తండ్రి పరలోకంలో ఉన్నాడని నీకు అర్థమైందా? అయితే నువ్వు ఎలా ఉండాలో చెప్తున్నాడు. చదువుదాం, ముగించుకుందాం, త్వరగా చదువునాను. మెట్టుకు ప్రభు అయిన యేసు క్రీస్తును ధరించుకొనిన వారై, ఇక జాగ్రత్తగా వినండి, శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీర విషయమై ఆలోచన చేసుకొనుకుడి. ఇక్కడుందండి సెన్సేషనల్ పాయింట్. ఇది నీ తలకెక్కితే, ఇది నీకు అర్థమైతే పాపము చెయ్యవుగాక చెయ్యవు. ఏముంది ఇక్కడ? ఏముంది ఇక్కడ? శరీరేచ్ఛలు అంటే శరీరంలో పుడుతున్న బలమైన కోరికలు. శరీరేచ్ఛలు, శరీర ఆశలు నెరవేర్చుకొనుటకు అంటే సహజంగా ప్రతి క్రైస్తవుడి శరీరములో ఆశలు పుడతాయి. విశ్వాసి హృదయంలో ఆశలు పడతాయి. స్త్రీ శరీరంలో ఆశలు పడతాయి, పురుష శరీరంలో ఆశలు పడతాయి. విశ్వాసి అయినా, స్పీకర్ అయినా, ఇంటర్నేషనల్ స్పీకర్ అయినా, ఎంత గొప్ప మానవుడైనా శరీరంలో ఏం పడతాయి? చెప్పండి, ఆశలు పుడుతూనే ఉంటాయి. కడుపున్నంత కాలం ఆకలి ఉంటుంది, నాలుగున్నంత కాలం దప్పికుంటుంది. చింత దచ్చినా పులుపు చావదంటారే పెద్దలు. వయసు ముదిరిన 70 ఏళ్ళ ముసలిని అడగండి, పెళ్లి చేసుకుంటావు తాతయ్య అనండి, ఏమంటాడు? నాకెవరిస్తారు నాయన అంటాడు. అంటే అర్థం ఏంటి? ఇస్తే చేసుకుందామని. దేవుడు చెప్తున్నాడు, శరీర ఇచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీర విషయమై ఆలోచన చేసుకొనకుడి. అంటే దీని అర్థం ఏంటో తెలుసా? శరీరములో పుడుతున్న ఆశలను అక్కడే అట్లే చంపేయాల. వాటిని బ్రెయిన్లోకి తీసుకోవద్దు. ఆలోచన చేసేది బ్రెయిన్ అన్నమాట. తలకెక్కకూడదు, అది బ్రెయిన్కి ఎక్కకూడదు. అది ఆశ అక్కడే చంపేయాలి. నీకు ఆశ పుట్టింది అక్కడే, వాస్తవానికి పుట్టకుండా చూసుకోవాలి. నువ్వు పుట్టిందా అక్కడే చంపేయాలి. ఏమన్నా బాగా వినండి, నీ ఇంట్లోకి పాము వచ్చింది అనుకోండి, ప్రమాదం నీకు. అర్థమైందా? పాము వచ్చిందా ఏం చేయాలి? పాము రాకుండా చూసుకోవాలి. ఇంట్లోకి వచ్చిందంటే ఏం చేయాలి? చంపేయాలి. ముందుగా పాము రాకుండా సెక్యూరిటీ పెట్టుకో. పాము వచ్చింది అనుకోండి, చంపేయాలి. నువ్వు చచ్చేంత వరకు వదలవద్దు దాన్ని, లేదంటే నిన్ను చంపేస్తుంది అది. అలాగే శరీరంలో పడుతున్న ఆశలు కూడా, ఆశల్ని తలకెక్కించుకోకూడదు. శరీరంలో ఉంటాయి కదా ఆశలు, ఇక్కడ నుంచి ఇటు తొక్కేలా వీటిని. దాన్నే ఆశా నిగ్రహము అంటారు బైబిల్ పరిభాషలో. ఆశా నిగ్రహం నీలో ఉంటే, ఆశలు పుట్టినప్పుడు వెంటనే నిగ్రహించుకోవాలి, వాటిని అనగదొక్కాల. అప్పుడేం జరుగుతుందంటే, నీ బ్రెయిన్కి రాకుండా ఉంటే నువ్వు పాపం చెయ్యవు, నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. అలా ఉండాలంటే నీ తలకెక్కాల వాక్యం. తలకి వాక్యం ఎక్కితే శరీరంలో పుడుతున్న ఆశలు తలకెక్కనీయకుండా ఆ వాక్యం అక్కడ తొక్కేస్తుంది అనమాట. ఓకే, ఎన్నో సంగతులు అనే ద్వారా ఇందామా, నేను సెలవు తీసుకుంటున్నాను.